కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. బాగున్నాను మావయ్య, మీరు వచ్చేసారు కదా, ఇంకా బాగుంటాను. గురువుగారు, ఈ అమ్మాయి ఎవరు? నా మేనకోడలు. మేనకోడలా? నాకు తెలిసి మీ మేనకోడలు సింధు కదా, మరి ఈ అమ్మాయిని మీ మేనకోడలు అంటారేంటి? ఈ మధు నాకు దేవుడిచ్చిన మేనకోడలురా. నా సొంత మేనకోడలు సింధు నా జీవితాన్ని నరకం చేస్తే దేవుడిచ్చిన ఈ మేనకోడలు నా పగకు ప్రతిరూపంగా నాకు అన్యాయం చేసిన వాళ్ళ అంతు చూస్తోంది. అమ్మ మధు, ఇన్నాళ్ళు నేను లేకపోయినా నేను చెయ్యాలనుకున్న ప్రతి పని నాకు బదులుగా నువ్వు చేస్తున్నావు. యశు, సింధు, దమయంతి, చంద్ర వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి సాయశక్తులా నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు. నిన్ను చూసి గర్వపడుతున్నానమ్మా. ఇన్నాళ్ళు వాళ్ళ మీద నువ్వు ఒంటరిగా యుద్ధం చేశావు. ఇక నుంచి నీకు నేను తోడుగా ఉంటాను. ఇద్దరం కలిసి కథన రంగంలోకి దూకుతాం. సింధు, యశులతో పాటు వాళ్ళ కుటుంబం మీద మనకున్న కక్షని కలిసికట్టుగా సాధించుకుందాం. నా గురించి మావయ్య ఇంత ఆనందపడుతున్నారు. ఇలాంటి టైంలో డబ్బు పోయిన విషయం ఆయనకి ఎలా చెప్పాలి? చెబితే మావయ్య ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. రేయ్, ఇక నుంచి నేనెంతో మధు కూడా అంతే. మధు మీద ఈగ కూడా వాలకూడదు. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే గురువుగారు. నా కొడుకుని నాకు కాకుండా చేసి నా భార్య దృష్టిలో నన్ను ఎదవగా, హంతకుడిగా నా మీద ముద్ర వేసి జైలుకి పంపించింది ఆ సింధు. దాని పతనమే నా పంతంగా మార్చుకున్నాను. నీకో విషయం తెలుసా? నా ఆలోచన, నా ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటాయి. ఏ మనిషికైనా 10-15 ఏళ్ల వయసులో ఒక జీవితాశయం ఫార్మ్ అవుతుంది. అలాగే నా లైఫ్లో కూడా అదే ఏజ్లో ఒక లైఫ్ గోల్ ఫార్మ్ అయింది. ఏంటి గురువుగారు అది? నా చిన్నప్పుడు నా చేతిలో ఉన్న జీడి కంటే పక్కనవాడి చేతిలో ఉన్న లడ్డూ నాకు చాలా టేస్ట్గా అనిపించేది. అప్పుడు అనిపించింది, మన దగ్గర ఉన్నది మనం అనుభవిస్తే అది గొప్ప కాదు, ఎదుటివాడి దగ్గర ఉన్నది లాక్కుని మనం అనుభవిస్తే అది కిక్కు. అందుకే మెంటల్గా చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. అప్పటి నుండి నా లైఫ్ టర్న్ అయిపోయింది. సింధు వాళ్ళ నాన్న సూర్యప్రకాష్ నుండి వాళ్ళ చెల్లెలు అంబికని లాక్కున్నాను. నా కొడుకును అడ్డు పెట్టుకుని సింధుని నా కోడలుగా చేసుకుని ఆస్తి మొత్తాన్ని లాక్కుని అనుభవిద్దామనుకునే టైంకి సింధు అడ్డుపడి నా ఆశలన్నీ అతపాతాలనికి తొక్కేసింది. ఎవడైనా ఏమనుకుంటాడు? వాడు అనుభవించే ఆస్తి వాడి కొడుకు అనుభవించాలి, లేదా వాడి మనవడికైనా దక్కాలి అని కోరుకుంటాడు. నేను అదే కోరుకున్నాను. కానీ ఆ సింధు నా కొడుకుని లేకుండా చేసింది. నాకు వారసత్వం లేకుండా చేసింది. అందుకే దాని జీవితంలో ఉన్న మనుషుల్ని, ఆస్తుల్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అన్నింటినీ నాశనం చేయాలి. ప్రస్తుతం నాకున్న లైఫ్ గోల్ ఇదే. అవును మావయ్య, ఆ సింధుని, ఆ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. టిబ్బో ఫైర్ యాక్సిడెంట్లో నా తల్లిదండ్రులు కాలి బూడిదైపోయారు. నా తల్లిదండ్రుల చావుకి ఆ దమయంతి, చంద్రశేఖరే కారణమయ్యారు. చిన్న పిల్లనైనా నన్ను పట్టించుకోకుండా అనాథలా వదిలేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను మావయ్య. వాళ్ళ మీద పగ తీర్చుకొని తీరాలి మావయ్య.
నేను అనుభవించిన దానికన్నా 1000 రెట్ల నరకం వాళ్ళు అనుభవించాలి. ఆ కుటుంబం అంతా ప్రతి క్షణం చేస్తూ బతకాలి. ఇదే ఈ ఆవేశమే మధు నాకు కావాలి. వాళ్ళ అంతం దగ్గర పడింది అనడానికి ప్రారంభమైన మన కలయికే చక్కటి ఉదాహరణ. మావయ్య, మీరు నాకు తోడుగా ఉంటే ఆ కుటుంబం మొత్తాన్ని నా కాళ్ళ కింద తొక్కి పెడతాను. చూస్తూ ఉండండి. శభాష్ మధు, నీ నుంచి నేను కోరుకుంటోంది ఇదే. వెళ్దాం పదండి. అమ్మా సింధు, అమ్మా సింధు, ఏంటమ్మా న్యూస్లో ఏదేదో చెప్తున్నారు? మన కంపెనీ గోడౌన్లో డబ్బులు లేవంట కదా? అవును మావయ్య. డబ్బక్కడ లేదంటే మరి ఇంకెక్కడున్నట్టమ్మా? ఎన్ని రోజులు ఆ మధు జనాల దగ్గర కొట్టేసి దాచిపెట్టిన డబ్బు బయటికి తీయాలనే కదా నువ్వు నీ భర్తకి నిజం చెప్పకుండా దూరంగా ఉంటూ వస్తున్నావు. మనశ్శాంతి లేకుండా బ్రతికేవు కదమ్మా. ఇప్పుడు ఆ మధు ఆ డబ్బు ఎక్కడికి మార్చేసిందో ఏంటో అసలు. మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుందేంటమ్మా? ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో తెలుసుకోవటం ఎలా? ఆ డబ్బు దొరికితే నువ్వు యష్ కలిసిపోతారు. ఇంకా మన కుటుంబం అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఆ మధు పీడ ఇంకా మనకి విరగడైపోతుందని ఎంతో ఆశపడ్డానమ్మా. కానీ ఇలా జరిగిందేంటి? ఇంకెన్నాళ్ళని మనం ఆ మధుని భరించాలి? అత్తయ్య, మావయ్య, మీరు బాధపడకండి. నువ్వు యష్ ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఇలా దూరంగా ఉంటుంటే మాకు బాధ కాక ఇంకేముంటుంది అసలు? ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ డబ్బు నీ దగ్గర ఉండడం ఏంటి? ఆ గోడం నుంచి ఆ డబ్బు నేనే తీశాను మావయ్య. ఆ డబ్బు నువ్వు తీసావా? నిజంగానా? అవునత్తయ్య. దాచిపెట్టిన డబ్బు దగ్గరికి మధు ఏదో ఒక రోజు వెళ్ళి చూస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణం మధు కదలికల్ని గమనిస్తూనే ఉన్నాను. ఒకరోజు మధు ఇంట్లో నుంచి కంగారుగా వెళ్ళడం చూసి నేను ఫాలో అయ్యాను అత్తయ్య. రావటానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో ఎక్కడికి మధు? నేను దాచిపెట్టిన డబ్బుని ఒకసారి చెక్ చేసుకొని వస్తాను. ఈ టైంలో మధు ఎక్కడికి వెళ్తుంది? మధు ఈ టైంలో గోడంలోకి వెళ్తుందంటే ఖచ్చితంగా డబ్బు ఇక్కడే ఉండుంటుంది.
ఎంత మంచి పని చేసావమ్మా. నా బంగారం నువ్వు. అమ్మా సింధు, నువ్వు చేసిన పని వల్ల ఆ మధు ఆట కట్టించడమే కాదు, మన ఇంటి పరువు, యష్ కంపెనీ పరువును కూడా నువ్వు కాపాడేవమ్మా. అమ్మయ్యా, ముందైతే ఓ పెద్ద గండం గట్టెక్కేశామమ్మా. మరిప్పుడు ఆ డబ్బుని ఏం చేస్తావు సింధు? ఫ్లాట్స్ కోసం ఎవరెవరు ఎంత కట్టారో తెలుసుకుని ఆ డబ్బు వాళ్ళకి పంచేస్తానత్తయ్య. అమ్మా సింధు, ఆ డబ్బు సేఫ్గానే దాచావమ్మా? అసలే ఆ మధుకి పాడు తెలివితేటలు ఎక్కువ. మీ అత్తలాంటి దాన్ని మోసం చేసి కోడలిగా మన ఇంట్లో స్థానం సంపాదించింది. అలాంటి దానికి నువ్వు దాచిన డబ్బు ఎక్కడ పెట్టావో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదమ్మా. ఆ మధు తలకిందులుగా తపస్సు చేసినా ఆ డబ్బు ఎక్కడ పెట్టానో తను తెలుసుకోలేదు మావయ్య. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టావమ్మా? మధు తేజ ఇంట్లోనే ఉన్నారా అత్తయ్య? మనం తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరమ్మా. సరే పదండి, ఆ డబ్బు ఎక్కడుందో చూపిస్తాను. పదండి అత్తయ్య. రండి అత్తయ్య. రండి. ఏంటమ్మా మధు రూమ్ దగ్గరికి తీసుకొచ్చావు? అసలు మా ఎంత దాని రూమ్లోనే ఉందత్తయ్య. రండి చెప్తాను. రండి అత్తయ్య. చూడండి, సూపర్ సింధు నువ్వు. అమ్మా సింధు, నిజంగా నువ్వు మా ఇంటి కోడలవ్వడం నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అవునమ్మా, ఈ డబ్బు మధు రూమ్లో మధు బెడ్ కిందనే ఎందుకు పెట్టావు? డబ్బు పోయిందని ఆ మధు బయట వెతుకుతుందే తప్ప చచ్చిన తన రూంలోనే తన బెడ్ కింద అంత డబ్బు ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు మావయ్య. ఇక్కడైతేనే డబ్బు సేఫ్గా ఉంటుందని పెట్టాను. నా కోడల మజాక. అది మనల్ని జనాల్ని మోసం చేసి కొట్టేసిన డబ్బుని దానికే తెలియకుండా దాని రూమ్లోనే దాని బెడ్ కింద దాచిపెట్టావంటే సింధు, నీది మామూలు మైండ్ కాదమ్మా, మాస్టర్ మైండే అసలా. డబ్బు ఎలాగో దొరికింది కదమ్మా, ఇక ఈ విషయం యష్కి చెప్పేద్దాం. లేదత్తయ్య, డబ్బు నా దగ్గర ఉందని యష్కి చెప్తే అది పాజిటివ్గా అర్థం చేసుకోకుండా నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ అబ్బాయి ఇంకా గుడ్డిగా వాళ్ళ వదిన్నే నమ్ముతున్నాడు కదా. అది నిజమేనమ్మా. పైగా డబ్బు నా దగ్గరే ఉందని యష్కి చెప్తే ఈ విషయం తీసుకెళ్లి మధుకి చెప్పేస్తాడు. యష్ ఇంకా మధు గ్రిప్లోనే ఉన్నాడు. చెప్పడానికి ఇది రైట్ టైం కాదు. ముందు ఈ డబ్బంతా ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి పంచే పని చూడాలి. యష్ నమ్మాలి అంటే ఆ మధు ఎలాంటిదో ప్రూవ్ చేయాలి. మరి ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరో ఏంటో ఎలా తెలుసుకుంటావు సింధు? ఆ డీటెయిల్స్ మధు ఎక్కడ పెట్టిందో తెలియదు కదమ్మా. ఎలా అయినా తెలుసుకోవాలి మావయ్య. తెలుసుకుంటాను. ఈ గెస్ట్ హౌస్ మీకోసమే తీసుకున్నాను మావయ్య. ఇక నుంచి మీరు ఇక్కడే ఉంటారు. గెస్ట్ హౌస్ బాగుందమ్మా. పదండి మావయ్య. అమ్మా మధు, బాగా ఆకలేస్తుంది, ఏమైనా ఉందమ్మా? మీరు వస్తున్నారని ముందుగానే ఫుడ్ తెప్పించాను మావయ్య. రండి రండి మావయ్య, కూర్చోండి. కూర్చోండి మావయ్య. ఇన్నాళ్ళు గురువుగారు జైల్లో సత్తు ప్లేట్లో భోజనం చేసి సత్తు గ్లాసులో వాటర్ తాగేవారు. ఇప్పుడు భోజనం ప్లేట్లో పెడుతున్నారంటే మీ మామయ్య అంటే మీకెంత అభిమానం?
నీకెందుకమ్మా శ్రమ, నేను వడ్డించుకుంటానుగా. అదేంటి మావయ్య, చక్కగా ప్లేట్లో తినకుండా ఆ సత్తుపొచ్చులో తింటానంటారేంటి? జైల్లో ఎన్నాళ్ళు ప్రతిరోజు ఇదే సత్తుబొచ్చెలో తిన్నాను. తినే ప్రతిసారి ప్రతి మెతుకు నాకు పగనే గుర్తు చేస్తుండేవి. ఇప్పుడు నేను ఈ ప్లేట్లో తింటే నా పగని మర్చిపోతాను. అనుక్షణం పగ, ప్రతీకారం నా చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉండాలి. అలా ఉండాలి అంటే సింధు మీద, వాళ్ళ కుటుంబం మీద నా పగ తీర్చుకునే వరకు ఈ బొచ్చెలోనే తినడం నాకు వచ్చొస్తుంది. నాలో కసి, కక్ష ఇంకా పెరగాలంటే ఈ సత్తు గ్లాసులో నీళ్లు నా గొంతులో నుండి గుండెను తాకి నా గుండెని మండించాలి, నా రక్తాన్ని ఉడికించాలి. అప్పుడే కదా నా పగ వాళ్ళని కార్చిచ్చులా చుట్టుముట్టి దహించేది. మావి, గురువుగారి పైత్యం పై స్థాయిలో ఉంది. ఏమవుతుందో ఏంటో. ఏంటమ్మా, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను డల్లుగున్నావేటి? ఎందుకు? అబే ఏం లేదు మావయ్య. జనాల దగ్గర నువ్వు కొట్టేసి గొడవలో దాచిపెట్టిన డబ్బు అక్కడ లేదు, మిస్ అయ్యింది. ఆ విషయం నాకెలా చెప్పాలా అని టెన్షన్ పడుతున్నావు, అవునా? ఈ విషయం జైల్లో ఉన్న మీకెలా తెలిసింది మావయ్య? నేను జైల్లో ఉన్నా ఇక్కడ నీ చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానమ్మా. నిన్నొక కంట కనిపెడుతూనే ఉన్నాను. జైలు నుంచి మీరు రిలీజ్ అవ్వగానే ఆ డబ్బంతా మీకు హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ డబ్బంతా ఎవరు కొట్టేశారో తెలియటం లేదు మావయ్య. నీకెవ్వరి మీద డౌట్ రాలేదా? ఆ పొలిటీషియన్ మీద డౌట్ వచ్చి వెంటనే వెళ్ళి నిలదీసి అడిగాను. అతను తీయలేదు అని చెప్తున్నాడు. ఎవరు తీశారు అన్నది నాకు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నీకు సింధు మీద ఎందుకు డౌట్ రాలేదు? సింధు తీసే సమస్య లేదు మావయ్య, దానికంతా సీనే లేదు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే పనికిరాదు మధు. సింధుని తక్కువ అంచనా వేయకు. నా గెస్ ప్రకారం కన్ఫర్మ్గా ఆ డబ్బు సింధుయే తీసుంటుంది. నిజంగా ఆ డబ్బు సింధునే తీసుంటే తను ఇంత సైలెంట్గా ఉండదు మావయ్య. ఆ డబ్బు తనకి దొరికిన మరుక్షణం అందరి ముందు ఆ డబ్బు చూపించి ప్రాజెక్ట్లో నేను చేసిన ఫ్రాడ్ బయట పెట్టేసి నన్ను జైలుకి పంపించేది. డబ్బు దొరికినా ఇంత సైలెంట్గా ఉంది అంటే వేరే ఏదైనా ప్లాన్ మీద ఉండుండొచ్చుగా. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకుంటున్నావా? సింధుకి ఆ ఇంట్లో ఎవ్వరి సపోర్టు లేకుండా ప్రతిసారి నీకు అడ్డుపడుతోందా? ఇంత ధైర్యంగా ఆ సింధు నిన్ను ఫేస్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎవరో సింధుకి సపోర్ట్ చేస్తుంటారు. ఆ ఇంట్లో దానికి ఎవ్వరూ సపోర్ట్ చేయరు. యష్ చేయడు. సింధు అంటే ఇప్పటికీ కోపంతోనే ఉన్నాడు. ఇంకా అత్తయ్య అంటారా? ఆమె కూడా యష్ లాగానే సింధు అంటే అత్తయ్యకి నచ్చదు.
అస్సలు పడదు కూడా. ఇంకా ఉంది వన్ అండ్ ఓన్లీ మావయ్య. ఆయన సపోర్ట్తోనే సింధు ఆ ఇంట్లో ఉండగలుగుతుంది. ఆహా, ఆ చంద్రగాడికి అంత సీన్ లేదే. సింధుని మారల్గా సపోర్ట్ చేస్తాడే తప్ప ఇలాంటి యాక్టివిటీస్లో యాడ్ అవ్వడు. సింధు మీద ఇంకా యష్కి అనుమానం ఉంది అంటున్నావు కాబట్టి యష్ సపోర్ట్ చేసే అవకాశమే లేదు. ఇక మిగిలింది దమయంతి. ఏ మీ అత్తే సింధుకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఏంటి, మా అత్తయ్య సింధుని సపోర్ట్ చేయటమా? ఇంపాసిబుల్. అత్తయ్య గత మర్చిపోయి సింధు మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు. ఆవిడెలా సపోర్ట్ చేస్తుంది మావయ్య? మధు ఇంపాసిబుల్లోనే పాసిబుల్ కూడా ఉంటుంది. తనను నువ్వు చాలా ఈజీగా తీసుకుంటున్నావు. నేను బయట ఉంటాను, నువ్వు భోజనం చేశాక పిలు, క్యారేజ్ తీసుకుని వెళ్తాను. నువ్వు భోజనం చేసావా? లేదు, ఇంటికి వెళ్ళగానే తింటాను. సరే కూర్చో, ఇద్దరం కలిసే తిందాం. ఎలా అయినా సరే యష్ మారాడో లేదో అన్నది ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవాలి. సింధు ఏ చూపించు. సర్లే, నీకు కూడా నేనే తినిపిస్తాను. కన్ఫర్మ్గా నిజంగా యష్ మారిపోయాడు. ఆ డబ్బు నా దగ్గరే ఉందని యష్కి చెప్పేయచ్చు.